యెహోవా దృష్టి యందు నోవాహు కృప పొందినవాడాయను. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టికి నోవాహు కృప పొందాడని మనం బైబిల్లో చూసాం. ఎంతమంది ప్రజలు ఉన్నారండి. చాలామంది ప్రజలు విస్తరించిపోతూ ఉన్నారు. ప్రజలు విస్తరిస్తున్నారు కానీ దేవుని మాట వినేవాళ్ళు లేరు. వినండి, వాక్యంలోకి వచ్చాం. ప్రజలైతే విస్తరిస్తున్నారు కానీ దేవుని మాట వినేవాళ్ళు లేరు, అరుదైపోయారు. అసలు నోవాహు కాలాన్ని గురించి వివరిస్తుంటే చాలా భయంకరంగా ఉంటుంది. దేవుడు ఎంత ప్రేమతో చేశాడో, దేవుడు ఎంత త్యాగంతో చేశాడో మనిషిని. మన పోలిక చొప్పున నరుని చేయదుమని దేవుడు ప్రణాళిక చేసుకొని నేలమన్ను తీసుకొని ఆయన పోలిక చొప్పున చేసి మనిషిని సిద్ధపరిచి నిన్ను నన్ను దేవుని బిడ్డలారా దేవుడు ఒక రూపంలాగా తీసుకొచ్చి ఆదామును దేవుడు సిద్ధపరచడానికి ఒక మంచి ప్రణాళిక, ఒక మంచి ఉన్నతమైన ఉద్దేశాన్ని దేవుడు కలిగి నా పోలికలో నా కుమారుడు ఉండాలని కోరుకొని ఆదామును సిద్ధపరిచాడు. ఆదాములో నుండి ప్రక్కటెముక తీసి హవ్వను సిద్ధపరిచాడు. వాళ్ళిద్దరిని చూస్తూ దేవుడు ఆనందించాడు. ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత వారిద్దరూ త్రోసివేయబడిన తర్వాత భూమి మీద వారు విస్తరించారు. వారి సంతానం విస్తరించింది. ప్రజలు అధికమైపోతున్నారు. కానీ దేవునికి చాలా దూరం అయిపోతున్నారు. ఒక ప్రక్క ప్రజలు విస్తరించిపోతుంటే దేవుని బిడ్డారా, మరొక ప్రక్క ప్రజలు దేవునికి చాలా దూరం అయిపోతున్నారు. చేసిన దేవుడు ఏమనుకుంటున్నాడంటే ఒక్కసారిగా వీళ్ళని ఈ భూమి మీద నుండి మటుమాయం చేయాలనుకుంటున్నాడు. దేవునికి ఎంత ఆలోచన అండి. ఎంత బాధేస్తే ఆ ఆలోచన వచ్చి ఉండాలి చెప్పండి. ఎంత బాధేస్తేనో, ఎంత బాధ కలిగితేనో దేవునికి ఆలోచన వచ్చి ఉండాలి. హల్లెలూయా. అంటే ప్రజలు ఎలా జీవించడం ప్రారంభించారంటే అస్సలు దేవుడు అక్కరలేదు అన్నట్టుగా జీవించారంట. దేవుడు అక్కరలేదు, ఇది మాకు సంబంధించింది కాదు అన్నట్టుగా జీవించారంట. ప్రియులారా, నోవాహు కాలంలో విస్తారంగా ప్రజలు ఉన్నారు. దేవుడు మాకు వద్దనుకున్న ప్రజలు అధికమైపోయారు. ఇంకో మాట చెప్పాలంటే దేవుని భయము భక్తి లేని ప్రజలు ఎక్కువైపోయారు. అలాంటి దినాల్లో నోవాహు తన వ్యక్తిత్వాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. అలాంటి రోజుల్లో నోవాహు తన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాడు. నోవాహు కుటుంబం కొరకు దేవుని బిడ్డలారా, నోవాహు ఒక్కడే. నోవాహు గురించి ఎందుకు జాగ్రత్తగా వినండి. నీ చుట్టుపక్కల నీ ప్రాంతంలో ఎవ్వరు ఎలాగున్నా సరే నీ విశ్వాస జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది ముఖ్యమైన అంశం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ అమ్మాలు అయిపోతుంది, ఆ అబ్బాయి అట్లా అయిపోతున్నాడు, పలానోడు పలానా విశ్వాసం ఎదగట్లేదు. అసలు ఒకళ్ళ గురించి నోవాహు పట్టించుకునేవాడు కాదు. ఒకళ్ళ క్రియల్లో దేవుని బిడ్డలారా నోవాహు పాలు పంపులు పొందేవాడు కాదు. నోవాహుకు ఒక ఉద్దేశం ఉంది. ఏంటంటే నా దేవుడు ఉన్నాడు, నా దేవునికి నేను లోబడాలి, నా దేవునికి నేను భక్తిని కలిగి జీవించాలి, నా దేవుడు నన్ను దేవుని బిడ్డలారా ఒక దినాన నన్ను ఆహ్వానిస్తాడు, ఆయన రాజ్యంలో నేను ఉండాలి, అందుకు నేను నీతిగా బ్రతకాలనుకున్నవాడు నోవాహు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పరిసర ప్రాంతాల్లో ఒక్కడు కూడా మారు మనసు లేని వాడు ఉన్నాడు. వాళ్ళ మధ్యలో నీతిమంతుడుగా నిలబడ్డాడు నోవాహు. ఒక 6 నెలలు స్నేహం మారితేనే పరిస్థితులు మారిపోతాయి కదా. నీ చుట్టుపక్కల ఉన్న వారు ఎలాంటి వారైనా సరే నీ స్నేహం దేవునితో ఉంటే నీ విశ్వాసం స్థిరపరచబడుతుంది. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. దేవునికి భయపడుతూ జీవించాడంట నోవాహు.
ఒక్కొక్కళ్ళ కార్యాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే అంత భయంకరంగా ఉన్నాయి. నోవాహు దినాల్లో, నోవాహు దినములు ఎలాగున్నాయో మనుష్య కుమారుడి దినాల్లో కూడా అలాగనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. దేవుని భయం లేదు మనుషులకి, దేవుని ప్రస్తావన లేదు. జీవిస్తున్నాం అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పమంటారా? మనిషి లోకం మీద, డబ్బు మీద, పనుల మీద పెట్టినంత శ్రద్ధ దేవుని వైపు పెట్టట్లేదు, దేవుని మీద పెట్టట్లేదు. నోవాహు దినాల్లో జరిగింది కూడా ఇదే. నోవాహు దినాల్లో జరిగింది కూడా ఇదే. మీరు అడగొచ్చు, ఏం చేయకుండా దేవుడు అంటే సహాయం చేస్తాడని. గత వారం వాక్యం అదే. మీరు వస్తే కదా మంగళవారాలు శుక్రవారాలు, మీరు బిషప్పులు అన్నమాట. మీరు పెద్ద పెద్ద రెవరెండ్లు, పాస్టర్లు కూడా చాలరు మీ దెబ్బకి. మీ దెబ్బకి పాస్టర్లు కూడా చాలరు. పెద్ద పెద్ద పాస్టర్లు గారు అవసరంలా, మీకు అంత వాక్యం తెలుసు. నేనే భయపడుతున్నా మీకు వాక్యం చెప్పాలంటే. ఏం చెప్పాలి ప్రభువా, ఏం చెప్పాలి నాయన అంటే మీకు వాక్య జ్ఞానం ఎక్కువైపోయింది కదా. దేవుని బిడ్డలారా గమనించాలి, నోవాహు దేవుని ఎదుట, దేవుని ఎడల ఆయన దృష్టికి ఆయన చూచే దేవుడు నా జీవితాన్ని చూస్తాడు. ఆయన నా జీవితాన్ని పరిశీలిస్తాడు. నా ప్రతి అడుగు, నేను నడిచే ప్రతి అడుగు ఆయన పరిశీలిస్తాడు అని నన్ను చూస్తున్న దేవుడు అని భయపడి దేవునికి లోబడి జీవించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నోవాహు యొక్క జీవిత సాక్ష్యాన్ని చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. అంతమంది ప్రజల్లో నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనబడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే కృప పొందినవాడంట. హల్లెలూయా. కృప అనే మాట క్రొత్త నిబంధనలు ఎక్కువగా మనం చూస్తాం కదా. పాత నిబంధనలోనే నోవాహు కృప పొందినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృప చేత కప్పబడి నోవాహు జీవిస్తున్నాడంటే దేవునికి నోవాహు అంటే ఎంత ఇష్టమైందో ఒకసారి ఆలోచన చేయండి. మన కుటుంబ వ్యవస్థలోనైనా, సంఘ వ్యవస్థలోనైనా, మన వ్యక్తిగత జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వ్యక్తిగత సాక్ష్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, దేవుడు చూస్తున్నాడని భయపడ్డాడు నోవాహు. నువ్వు భయపడుతున్నావా? దేవుడు చూస్తున్నాడని నీవు భయపడుతున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని కృప నీకు కావాలి. దేవుడు కృప చూపాలనుకుంటే దేవుడు చూస్తున్నాడని దృష్టి నీలో ఉండాలి. సరే, ఈ నోవాహు చాలా జాగ్రత్తగా, డిసిప్లిన్గా, ఒబీడియంట్గా, ఒక విశ్వాసిగా, దేవుని ఎదుట నమ్మకమైన వాడుగా బ్రతుకుతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నోవాహు, నీ కోసం నీ ఇంటి కొరకు ఓడను సిద్ధపరచు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? నీ కోసం, నీ ఇంటి కోసం ఓడని సిద్ధపరచు అన్నాడు. ఎందుకు ప్రభువా అంటే, ఈ ప్రజలంతా నా మాట వింటలేదు. మాట వినని ప్రజలు వీళ్ళంతా మాట వింటలేదు. నా మాట వింటలేదు, నన్ను గురించి ఆలోచన చేయట్లేదు. దేవుని భయం అనేది కనిపించట్లేదు. బొత్తిగా నశించిపోతున్నారు. నేను జలప్రళయం రప్పించబోతున్నాను నోవాహు అంటే. నేను అనుకోవడం, ప్రియులారా, 3 అంతస్తులు కలిగినటువంటి ఓడను సిద్ధపరచమంటే నీ కొరకు, నీ ఇంటి కొరకు అని ముందు చెప్పాడు. తర్వాత 3 అంతస్తులు నిర్మించమన్నాడు దేవుడు. నోవాహు ఇంచుమించు సుమారు 120 సంవత్సరాల దాకా ఈ పరిచర్య ప్రారంభించడం, కొనసాగించడం జరుగుతూ ఉంది. ప్రియులారా, నోవాహు హృదయంలో ఎంత వేదన ఉందో అర్థం చేసుకోండి. ముందు దేవుని హృదయం ఎంత వేదన ఉందో చెప్పాను. ఇప్పుడు నోవాహు ఎంత వేదనతో తన ఇంటి కొరకు ఓడను సిద్ధపరుస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కొరకు సువార్త ప్రకటిస్తూనే, అయ్యా జలప్రళయం రాబోతుంది, దేవుడు జలప్రళయం రప్పించబోతున్నాడు
ఆకాశపు తూములు ఇప్పబోతున్నాడు దేవుడు. అయ్యా, కుటుంబాలను మార్చుకుండని దేవుని వాక్యాన్ని, దేవుని మాటను అనేక మందికి చెప్పుంటాడు నోవాహు. ప్రియులారా, గమనించండి, నోవాహు దేవుడు ఏదైతే చెప్పాడో దానిని చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. జలప్రళయం అంత దూరం ఇప్పుడే పోవద్దు మనం. నోవాహు దేవుడు ఏది చెప్పాడో అది చేయడం ప్రారంభించాడు. నీ కొరకు, నీ ఇంటి కొరకు ఓడను కట్టు అన్నాడు. ఓడను తయారు చేయడం ప్రారంభించాడు నోవాహు. నీ కొరకు, నీ ఇంటి కొరకు ఓడను కట్టు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కొరకు నువ్వు ఓడను కట్టుకుంటున్నావు. అసలు నీ ఇంటి కొరకు ఓడను కడుతున్నావా? ఎంతకాలం ఒక్కదాని ఊగులాడుకుంటూ మందిరానికి వస్తావు, మందిరానికి బైబిల్ ఒకటి తెచ్చుకొని అలా కుసేపు కూర్చుని వెళ్ళిపోయి మీ ఇంట్లో వాళ్ళంతా నరకానికి పోతా ఉంటే చూస్తూ ఉంటావా? మీ ఇంట్లో పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు పాతాళానికి వెళ్ళిపోతా ఉంటే నాకెందుకులే, వాడి గురించి నాకెందుకు, ఆమె గురించి నాకెందుకు, నాకేం పట్టింది అన్నట్టుగా, నీకు బాధ్యత లేనట్టుగా నరకానికి పోయే వాళ్ళని అలా చూస్తూ బాధ్యత లేని వాళ్ళ పనిది. దేవుని పిల్లలు విశ్వాసులైనటువంటి వారు, క్రీస్తు రక్తం చేత కడగబడిన వారికి భారము, బాధ్యత ఉండాలి. గత వారం చెప్పాను, మొర్దెకై బాధ్యత కలిగిన వాడు. ఎస్తేరుకు, హదస్సానబడినటువంటి ఎస్తేరుకి బాధ్యత నేర్పించాడు. నువ్వు చేయకపోతే దేవుడు వేరొక దిక్కు నుంచి చేస్తాడు. నీకు బాధ్యత లేదా? యూదులందరూ నశించిపోతుంటే నీకు బాధ్యత లేదా అని దేవుని బిడ్డలారా, దేవుని దాసుడైనటువంటి మొర్దెకై ఎస్తేరును రేపడం దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తాం. నీ కుటుంబంలో ఒకడు నాశనం అయిపోతుంటే వాడి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేవు? నీ కుటుంబంలో అనేక మంది పాతాళానికి వెళ్ళిపోతూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉంటే ఏ భారం లేని వ్యక్తిలాగా మొత్తు నిద్రపోతున్నారా? అందుకే బైబిల్ అంది, మత్తులయ్యి ఉండకూడి. ఎవరిని పోతే మనకెందుకండి? నువ్వు క్రైస్తవుడివేనా, క్రైస్తవురాలివేనా? ఎవరెడు పోతే అనుకోకూడదు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి సంఘము ప్రార్థన చేయాలి. సంఘానికి ఆ బాధ్యత ఉంది, దాన్ని నెరవేర్చాలి. ముందు నీ కొరకు, నీ ఇంటి కొరకు ఓడను కట్టుకోమంటే స్టార్ట్ చేశాడు, పని స్టార్ట్ చేశాడు. ప్రభువా, అయ్యా, ఈ చెట్లు నరుగుతుంటే ఎవరన్నా ఊరుకుంటారా? ఈ అడవి నరుగుతుంటే ఎవరన్నా ఊరుకుంటారయ్యా? నేను ఒక్కడిని, నా ఇంటి వాళ్ళు నేను ప్రయాసపడాలి. ఎవరు రాడు? ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకునేవాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, శరీర కార్యాలు నెరవేర్చుకునే వాళ్ళు శరీర కార్యాలు నెరవేర్చుకుంటున్నాడు. ఎవడిష్టమాడైపోయింది. నీ మాట వినేవాళ్ళు ఒక్కళ్ళు లేరయ్యా. ఇప్పుడు కాదయ్యా, ఈ సంవత్సరం తర్వాత నేను ఫ్రీ అయిపోతాను, అప్పుడు చేస్తానయ్యా అన్నాడా? అల్లా. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. దేవునికి స్తోత్రం. నోవాహు అదే అంటున్నాడు, అయ్యా, ఎవడు నీ మాట వినే స్థితిలో లేరు. ఎవరి క్రియల్లో వాళ్ళు ఉన్నారు. లంచాలు తీసుకునేవాడు లంచాలు తీసుకున్నాడు, వాడికి అదే పని. ధనార్జన మోసం చేసి, ప్రజల దగ్గర మోసం చేసి డబ్బు సంపాదించే పనిలో ఉన్నారు. వాళ్ళకి అదే పని. భూమిని కలుపుకునేవాడు, వాడికి అదే పని. ఇల్లు కట్టుకునేవాడికి అదే పని. అసలు నీ ధ్యాస ఒక్కడు కూడా లేదయ్యా. చూసారా? ఏం లేదంట, దేవుని ధ్యాస ఒక్కడు కూడా లేదు. దేవుని బిడ్డలారా, నోవాహు వాళ్ళ వైపు చూడకుండా, అపోస్తలుడైన పౌలు చక్కని మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నీ జీవితాన్ని నడిపించమన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బయట చూడొద్దు, ఆ చూపు ద్వారా నడవద్దు. అసలు బయట సంగతులను బట్టి ఎప్పుడు నడిచేవాడు క్రైస్తవ జీవితాన్ని కొనసాగించలేడు. మనిషిని చూసి నడిచేవాడు ఎప్పుడు కూడా సరిగా నడవలేడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, మనుషుల సహాయం వ్యర్థమని రాయబడింది, మనుషుని నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని రాయబడింది. దేవునికి స్తోత్రం. మనుషులు ఏం చేస్తారు? మనుషులకున్న స్వభావం ఏంటో తెలుసా? నిన్ను 10 రోజులు పొగుడుతారు, 10 రోజుల తర్వాత ఎత్తి తీసుకెళ్ళి కాళ్ళొద్దు పడేస్తారు, కాళ్ళలో నెడతారు. ఇది మనిషి స్వభావం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోవాహు ఏం చేస్తున్నాడంటే మనుషుల వైపు చూడకుండా వాళ్ళ
వాళ్ళ పద్ధతుల వైపు చూడకుండా దేవుడు చెప్పిన దానికి తూచా తప్పకుండా నడవడం ప్రారంభించాడు. నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ వాక్యాలు ముందుకెళ్తాను. దేవుడు ఓడకి కొలతలు ఇచ్చాడు. నోవాహు ఈ కొలతల ప్రకారంగా ఓడను కట్టండి. దేవుని మందసానికి మోషేకి కొలతలు ఇచ్చాడు. ఈ మందసం ఈ ప్రకారంగా కట్టాలి, దీని మీద బంగారపు రేకునిలాగా పొదిగించాలి, ఇత్తడి రేకునిలాగా పొదిగించాలి, దానికి కమ్మెలు, బంగారపు ఉంగరాలు, కడియాలు ఈ రీతిగా పెట్టాలి అని దేవుడు కొన్ని కొలతలు ఇచ్చి ఆ కొలతల ప్రకారంగా చేయమన్నాడు దేవునికి స్తోత్రం. మన ఇష్టం వచ్చినట్టుగా ప్రభువా నువ్వు ఓడ తయారు చేయమన్నావు కాబట్టి ఓకే ఇంక చేసేస్తానని కంటిన్యూ చేయాలి. వర్క్ చేయటం స్టార్ట్ చేసి ఇంక నా ఇష్టం అనుకోలా నోవాహు. దేవుడు కొన్ని మెజర్మెంట్స్ ఇచ్చాడు, కొన్ని కొలతలు ఇచ్చాడు. ఆ కొలతల ప్రకారంగా తయారు చేయటం ప్రారంభించాడు. నీకు ఒక కొలతనిచ్చాడు దేవుడు. న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధన అనే గ్రంథాన్ని నీ చేతికి కొలతమానంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. పత్రికలను కొలతగా ఇచ్చాడు, సువార్తలను కొలతగా ఇచ్చాడు. దేవుని బిడ్డరా, క్రొత్త నిబంధన మత్తయి సువార్త నుండి దేవుని బిడ్డ ప్రకటన గ్రంథం వరకు కొలతమానంగా దేవుడు నీ చేతికి ఇచ్చాడు. ఇది చదివి దీని ప్రకారంగా జీవించమని. మనకు కొలతలు అక్కరలేదు. నోవాహు కొలత ప్రకారంగా ఓడను కట్టాడు. మందసము కొలత ప్రకారంగా కట్టబడింది. ప్రత్యక్ష గుడారము ఏ తెర అయినా, ఏ క్లాత్, ఏ గుడ్డ అయినా ఫలానా కలర్ గుడ్డ అని చెప్పాడు దేవుడు. చివరికి ఆయనకు ధూపం వేసేటువంటి దానిలో కూడా ధూప ద్రవ్యాలు ఏవేవి వేయాలో కూడా దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని క్రమం ఎలా ఉంటుందంటే ఆయనకు ఏం చేయాలో ఆయన స్పష్టంగా చెప్తూ వచ్చాడు. వాళ్ళు అదే చేశారు. జాగ్రత్త. మందసాన్ని ఎవడు ముట్టకూడదంటే వాడు అన్యాయం, వాడు అనవసరంగా వచ్చి హడావుడిగా వచ్చి ముట్టాడు, సచ్చాడు అక్కడే. దేవుని మందసాన్ని ఎవడు ముట్టకూడదు, దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. దేవుడు చెప్పాడు. పరిశుద్ధులు పర్వతాన్ని ఎక్కిన తర్వాత ఆ పర్వతం దగ్గరికి ఎవడు రాకూడదు. కనీసం పెంచి ఆవు కూడా వచ్చి ఆ పర్వతాన్ని తాకకూడదు. చుట్టూ కాపుదల వేయాలి. దేవుడు చెప్పాడు. చెప్పినట్టుగానే చేశారు. దేవుడు వారితో మాట్లాడడం జరిగింది. దేవునికి స్తోత్ర. దేవుడు అంటే శత్రువు అనుకుంటున్నావా? మన ఇష్టం అనుకుంటున్నావా? మన జేబులో ఒక రూపాయి అనుకుంటున్నారు దేవుడు అంటే. యేసయ్యానికి పిలుస్తాడు, పలుకుతాడు అనుకోవడానికి దేవుని కొన్ని కొలతలు ఉన్నాయి, కొలమానాలు ఉన్నాయి. రేపు మనల్ని కూడా అదే చెబుతున్నాడు. చాట పెట్టి చెరుగుతాను నిన్ను జాగ్రత్త అన్నాడు. దేని బిడ్డ తూర్పారబడతాను, జల్లెడబడతాను అన్నాడు. తోలము అంటే మూలమట్టం పెట్టి కొలమానం, దాన్ని ఏమంటారంటే దేని బిడ్డారా, మట్టపు గుండు ఒక టాపి వాడు గోడ కడితే దాన్ని తోకు అంటాడు. దాన్ని పెట్టి చూస్తాడు. అలా తోస్తాను నేను నిన్ను, జాగ్రత్త. నువ్వు వేసిన ప్రతి అడుగులన్నిటిని కూడా నేను లెక్కేసి చెబుతాను. మనం నడిచే అడుగులు మనకే తెలీదు, దేవుడు మనకు రేపు చెబుతాడు. నువ్వు ఇన్ని అడుగులు పాపానికి పరిగెత్తావరా, ఇన్ని అడుగులు శాపం చేయడానికి పరిగెత్తావు, ఇన్ని దుర్మార్గ పనులు చేయడానికి ఇన్ని అడుగులు పరిగెత్తావు, నీది గారిని ఆశించుకోవడానికి ఇన్ని అడుగులు పరిగెత్తావని దేవుడు అడుగులతో సహా లెక్కేసి చెబుతాడు. ఆయనకు ఒక కొలత ఉంది. దేవుడు అంటే ఆశామాష కాదు. ఇంత పెద్ద పరిశుద్ధులు ఎందుకు గడగడలాడిపోయి వణిగిపోయారు తెలుసా? అందుకే ఆయన చూసిన వాడు ఎవడు బ్రతకడు. సమీపింపరాని తేజస్సులు వసించేటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. దేవుడు అంటే ఒట్టిది అనుకుంటున్నావేమో, మనుషులు చేసినటువంటివి అనుకుంటున్నారా? దేవుడు ఆయన మహిమా స్వరూపి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు అండి ఆయన. ప్రతిదీ కూడా కొలత చెప్పి చూపిస్తాడు. నీకేమన్నా కొలత చెప్పాడా? ఇందాక చెప్పే కదా, క్రొత్త నిబంధన అనే కొలత ఇచ్చాడు నీకు. న్యూ టెస్టిమెంట్ అనేటువంటి కొలతనిచ్చాడు. సువార్తలు ఇచ్చాడు, పత్రికలు ఇచ్చాడు, ప్రకటన గ్రంథంలో ఆయన రాయబోయే సంగతులు ఇచ్చాడు. ఎన్ని బోరలు ఊతారో, ఎన్ని గ్రంథాలు విప్పబడతాయో, సంఘం ఎలా జీవించాలో అన్ని కొలతమానంగా క్రొత్త నిబంధన నీకు ఇచ్చాడు. విశ్వాసివయ్యుడిని క్రొత్త నిబంధన అన్న చదివా పూర్తిగా? నీ బైబిల్ ఆడందో ఆదివారం తప్ప నీకు తెలియదు కదా. టీవీ రిమోట్ మాత్రం ఎప్పుడు పక్కన పెట్టుకొని, దిండుకాడ పెట్టుకొని, డబ్బులు మాత్రం పూటకి వేసుకొని చూసుకుంటా. అది 100 రూపాయలని 50 రూపాయలని సాంబ్రాన్ని వేసుకోవడా, డబ్బులు ఏమైనా దగ్గర పెట్టుకుంటాం. టీవీ రిమోట్ దగ్గర పెట్టుకుంటాం, ముచ్చట్లు దగ్గర పెట్టుకుంటాం.
స్నేహితులు చెడగొట్టే స్నేహితులు వాళ్ళని కలవపోతే నిద్ర పట్టదన్నట్టుగా ఉంటావు. బైబిల్ గ్రంథాన్ని, దేవుడిచ్చిన కొలమానాన్ని నువ్వు పూర్తిగా క్రొత్త నిబంధన మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు చదివి అందులో ఉన్న సంగతులు దేవుడు నన్ను ఏం చేయమన్నాడో గ్రహించావా? ఆ కొలతలు అవసరంలా. మన లైఫ్ ఎట్లా ఉందో తెలుసా? నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను నడవాలి. ఎట్లా? నోవాహు ఈ కొలత ప్రకారంగా ఫలానా మ్రాను తీసుకో, దేవదారు ఫలానా మాను తీసుకో, దాన్ని ఇంత కొలత చేయి, ఈ కొలత ప్రకారంగా చెయ్యి, ఈ రేంజ్లో 3 అంతస్తులు ఇట్లా ఉండాలని దేవుడు చెప్తే సేమ్ అలానే చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగా చేశాడు. మన స్టైల్ ఎలా ఉంది? నాకు ఒక ఆలోచన వచ్చిందండి, ఇట్లా చేయమని, అంతే. నా లైఫ్ నేను ఇలా నడుచుకుంటాను. నేను దేవుడు ఏం చెబుతున్నాడో వాక్యంలోకి వెళ్ళి చూడమన్నా. అంటే దీనికి అర్థం ఏం చెబుతున్నానంటే, మీకు దేవుని వాక్యానుసారమైందా కాదా అని దేవుని ఎదుట ప్రార్థన చేసి మనం ఈరోజు స్టార్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ముగిస్తున్నామంటే, రాత్రి పరుణపోయేటప్పటికి ప్రభువా నీ చిత్తానుసారంగా వాక్య ప్రకారంగా నేను చేశాను ఈరోజు. ఒకసారి పరిశీలించుకొని ఎక్కడైనా లోపం పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనిపిస్తే వెంటనే ఆయన పాదాల దగ్గర పడి, ప్రభువా ఈ విషయంలో నేను నీ మాటకు లోబడలేకపోయాను, దయతో క్షమించయ్యా, రేపటి నుంచి అలాగ నేను జీవించను అని రాత్రి పరుణపోయే సమయంలో ప్రార్థన చేసి పండుకొని ఉదయాన్నే మరలా ప్రభువు చిత్తం వింటూ లేఖన ప్రకారంగా చూసుకొని నడవాలి. ఇది క్రైస్తవుని యొక్క జీవితం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ వచ్చినా ఆగదు. ఇలాగ జీవించే వాళ్ళకి, కొలత ప్రకారంగా నడిచేవాడికి ఎదురు వచ్చినా కూడా భయపడడు, అపజయం పాలవడు, విజయాన్ని దేవుడు ఇస్తాడు. కొలత ప్రకారం నడిచేవాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కొలత ఎందుకండి అని అనలా ఎవరు? ఇదంతా అజ్ఞానుల పని. ఒక మందసాన్ని కొలత ప్రకారంగా ఎందుకు చేయాలండి? ప్రత్యక్ష గుడారానికి ఫలానా రంగు తెర ఎందుకు వేయాలండి అనలా. దేవుని చిత్తం అది. దేవుని చిత్తానికి లోబడ్డారు, కొలత ప్రకారంగా జీవించారు. మందసాన్ని కొలత ప్రకారంగా చేస్తే దేవుడు ఆ మందస్సంలో నుండి ఆ మందస్సం మీద శరాపులను పెట్టాడు. ఎదురెదురుగా 2 శరాపులను పెట్టాడు. ఆ శరాపుల మధ్యలో నుండి దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడేవాడు. అంటే ఎంత గొప్ప సంగతో చూడండి. దేవునికి స్తోత్రం. ప్రత్యక్ష గుడారము లెక్కల ప్రకారం చేయించాడు. ఆవరణం, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, వాటన్నిటిని కూడా లెక్క ప్రకారంగా చేయించాడు. ఆ పరిశుద్ధ స్థలములో నుండి, అతి పరిశుద్ధ స్థలములో నుండి దేవునికి ధూపద్రవ్యాలు బలి అర్పించడం జరుగుతుంది కనుక దేవుడు వినేవాడు. ఇశ్రాయేలు ప్రజలకు నీడగా ఉండి నడిచాడు. దేవునికి స్తోత్రం. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, వారి ముందర వారి వెనక వారి మధ్య ఉండి దేవుడు కనాను దేశానికి వారిని నడిపించాడు. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, కొలత చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు కొలత చెప్పాడు. నోవాహు దేవుడు చెప్పినట్టుగా చేయడం ప్రారంభించాడు. దేవుడు మాట్లాడినట్టుగా అదే కొలత ప్రకారంగా ఓడను సిద్ధపరుస్తున్నాడు. నీ కుటుంబం, నీ కుటుంబం కొరకు ఈ కొలత మానాన్ని దేవుడు మనకిచ్చాడు, కొలతనిచ్చాడు. ఆ కొలతను నీ ఇంటిలోనికి చేర్చుకుంటున్నావా? నీలోకి ఆహ్వానించావా వాక్యాన్ని? నీ ఇంట్లోకి వాక్యాన్ని ఆహ్వానిస్తున్నావా? ప్రియులారా గమనించండి. ఒక పిల్లవాడు పుట్టినరోజు జరుపుకునేటప్పుడు సావుకుడి దగ్గర తీసుకొచ్చి సావుకుడి హస్తాన్ని తల మీద పెట్టించి, అయ్యా మా పిల్లవాడికి ప్రార్థన చేయండి, వాడు దీవించబడాలి, దీర్ఘాయుష్తో నింపబడాలి. ఇది ఒకప్పుడు జరుగుతున్నటువంటి పద్ధతులు. ఇప్పుడు అర్ధరాత్రి సీ అంటది, కేక్ అంతా వాడే తింటాడు, వాడే రౌండ్లు వేస్తాడు, బుల్లెట్ వేస్తాడు, బైక్ వేస్తాడు, గుర్రం తిరిగి వస్తాడు, ఫ్రెండ్స్తో అయిపోద్ది. వాడికి ప్రార్థన లేదు, భయం లేదు, ఏమీ లేదు. ఎవరు దీవిస్తారు నిన్ను? దీవించేవాడు ఎవడండి? సరే తల్లి అయినా తండ్రి అయినా అలాగేంటి ప్రార్థన ఉందా? ఒక సేవకుడి ద్వారా ప్రార్థన చేసుకున్నావా అంటదా తల్లి అన్న? ప్రార్థనకు వచ్చే తల్లి అని అంటదా? వాడి అట్ట చేసుకుంటే మనకి ఎందుకండి? ఎవడు బ్రతుకు వాడిది ఎవడు చేసుకు. అందుకే బైబిల్ చాలా కొలతమానంతో ఉంది. ప్రభు ముందుగా చెప్పాడు, అప్డేట్గా అయిపోతున్నారు ప్రజలు. సండే స్కూల్లో దేవుని వాక్య అనుభవాలు లేకనే, దేవుని మందిరంలో పిల్లలు ఎదగపోవడం వల్లనే వాళ్ళ ఇష్టాన్ని బట్టి నడుస్తున్నారు.
ఇందులో ఏ సందేహం లేదు. దేవునికి స్తోత్రం. నోవాహు నీ కోసం, నీ ఇంటి కోసం ఓడను కట్టుకోవాలి. ఇక్కడే ఆగింది ఇంకా ప్రసంగం. హల్లెలూయా. కట్టారా? నీ కోసం కట్టుకుంటున్నావా? అసలు కొలత ప్రకారంగా, ప్రమాణం ప్రకారంగా, తీర్మానం ప్రకారంగా యేసు ప్రభువుని దర్శించినప్పుడు, నువ్వు రక్షించబడినప్పుడు, దేవుని సన్నిధిలో బాప్తిసం పొంది ఆయన సన్నిధిలో మందిరంలో చేరి ప్రభు బలలో పాల్గొన్నప్పుడు ఏ తీర్మానం చేసుకున్నావో ఆ తీర్మానం ప్రకారంగా నీ విశ్వాసపు యాత్ర నడుస్తుంది. ఒకసారి చూడండి. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆయన అంత కాపరిగా దారి మళ్ళీపోయిన మన జీవితాలను దారిలో తీసుకొచ్చి ఎంత చేస్తే మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఒక క్రమంగా కట్టబట్ల ఆయన ఇచ్చిన కొలతమానం ప్రకారంగా మనం జీవించట్లా. నోవాహు కృప పొందినవాడు దేవుని దృష్టికి ఎందుకు కృప పొందాడంటే ఆయన చెప్పినట్టుగా చేశాడు. మనం మన ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటుంటే ఆయన కృప దొరకదు. అయినా ఆయన కృతజ్ఞత కలిగిన వారి ఎడలను, కృతజ్ఞత లేని వారి ఎడలను ఆయన సహాయము చేయువాడు. ఆయన ప్రేమ స్వరూపి. అయినా మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే ఇకనైనా మార్పు చెందుతామని. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది, ఆకాశము కంటే ఎత్తైనది. ఆయన కృప అనంతమైనది. దేవుని బిడ్డారా, ఆయన కృప అనంతమైంది. ఆ కృప నీ మీద కుమ్మరించడానికి, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద ఆయన కృపను విస్తరింప చేయడానికి, కమ్ముకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోవాహు కృప పొందినట్టుగా దేవుని దృష్టికి నీవు, నీ కుటుంబం కృప పొందుదురుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.